గుప్పెడంత మనసు సీరియల్. ఈ సీరియల్ చాలా మంది ఆడియన్స్ కి ఒక ఫేవరెట్ సీరియల్. ఇక ఈ సీరియల్లో రిషినే ఆయుపట్టు. కానీ చాలా కాలంగా రిషి అనే క్యారెక్టర్ అసలు కనిపించడమే లేదు. కిడ్నాప్ అయ్యాడని కొన్నాళ్ళు, దెబ్బలు తగిలాయని మరికొంతకాలం క్యారెక్టర్ని హైడ్ చేశారు. ఈసారి ఏకంగా ఆ క్యారెక్టర్ని చంపేసేందుకు ప్లాన్ చేసినట్లుగా అనుమానాలు కలుగుతున్నాయి. అసలు రిషి కనిపిస్తాడా లేదా రాబోయే ఎపిసోడ్స్లో అని ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇక రాబోయే ఎపిసోడ్స్లో చూస్తుంటే మరొక కొత్త హీరో ఎంట్రీ ఇస్తున్నాడు. అతను ఎవరు అంటే రవిశంకర్ రాథోడ్. ఈయన ఈటీవీలో ప్రసారమైన 4 స్తంభాలాట అలాగే స్టార్మాలో గృహలక్ష్మి సీరియల్లో నటించాడు. రాజు వసుతో చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉంటే వసుకి అండగా వస్తాడు. మరి చూస్తుంటే ఈ కొత్త హీరో వసుకి తోడుగా ఉండేలాగా కనిపిస్తున్నాడు. మరి రిషి వచ్చేలోగా ఈ హీరో వసుకి తోడుగా ఉంటాడా లేదంటే ఈ హీరోనే కంటిన్యూ చేస్తారా అనేది రాబోయే ఎపిసోడ్స్లో చూడాలి. మరి ఈ కొత్త హీరో అనుపమకి సంబంధించిన వ్యక్తా లేదంటే కాలేజీకి సంబంధించిన వ్యక్తా అనేది తెలియాలి. కానీ గుప్పెడంత మనసు సీరియల్ ఆడియన్స్ అందరూ కూడా రిషి లేకపోతే ఈ సీరియల్ చూడలేము. ఈ కొత్త హీరోనే రిషి క్యారెక్టర్లో వస్తే సీరియల్ని చూడటం చాలా కష్టమే అంటున్నారు ఆడియన్స్. మరి ఈ సీరియల్ రాబోయే ఎపిసోడ్స్లో ఎలా ఉంటుందో మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట స్తంభాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీరే చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.